మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. నేటి సువిశేషములో యేసు ప్రభు తన శిష్యులను సువార్త ప్రచారం కోసం పంపుతున్నారు. ఒకరోజు తన 12 శిష్యులను పిలిచి ప్రభు వారికి అధికారం ఇస్తున్నాడు. పిశాచములను ప్రార్థనటానికి, వ్యాధిగ్రస్తులకు స్వస్థతనివ్వటానికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రియ మిత్రులారా, మీరు వెళ్లి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి అని ప్రభు తెలియజేశాడు. ప్రభు చెప్పినట్లే వారు గ్రామాలకు, పట్టణాలకు వెళ్లి సువార్త పరిచయం చేశారు. వ్యాధిగ్రస్తులకు స్వస్థం దయచేసి ఉన్నారు. దుష్టశక్తులను ప్రార్థనలు ఉన్నారు. ప్రియ మిత్రులారా, వారు ప్రభుకు విధేయత చూపించారు. ప్రభు చెప్పినట్లే వారు చేశారు కాబట్టి ప్రభు యొక్క శక్తి వారు పొందుకున్నారు. ఈ 12 మంది శిష్యులు సమాజంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కాదు, సిరి సంపదలు ఉన్నవారు కాదు, చదువుకున్నవారు కాదు. వారు పామరులు, సమాజంలో ఎటువంటి గుర్తింపు లేనివారు, అతి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు. అయినా ప్రభు వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాడు. మహాపండితులుగా వారిని దీవించి ఉన్నాడు. మహా జ్ఞానంతో నింపి ఉన్నాడు. ఎందుకంటే వారు ప్రభు పిలిచినప్పుడు ప్రభు యొక్క పిలుపుని అందుకున్నారు. ప్రభువుకు విధేయత చూపించి ఉన్నారు. ప్రభుని వెంబడించి ఉన్నారు, విశ్వసించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, అందుకనే ప్రభు వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాడు. ప్రభు మన నుండి కోరుకునేది పెద్ద పెద్ద బలులను, కానుకలను కాదు. విధేయతను కోరుకుంటున్నాడు, వినయాన్ని, విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదర, వీరు ప్రభుకు విధేయత చూపించారు, ప్రభుని విశ్వసించారు. ప్రియమిత్రులారా, మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క కృపావరములను, అనుగ్రహాలను పొందుకోవాలంటే మనము ప్రభుకి ప్రప్రథముగా విధేయత చూపించాలి. ప్రభు యొక్క వాక్కును వినాలి, ఆలకించాలి. ప్రభు యొక్క వాక్కును పాటించాలి. ప్రభు యొక్క విశ్వాసాన్ని కనపరచాలి. అటువంటి గొప్ప వరాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. నేటి సువార్తలో నీ కుమారుని యొక్క శిష్యులు నీ కుమారునికి విధేయత చూపించారు, నీ కుమారుని విశ్వసించి ఉన్నారు, నీ కుమారుని యొక్క శక్తిని పొందుకున్నారు. ప్రభు, మేము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు నీ యెడల వినయాన్ని, విధేయతను, విశ్వాసాన్ని కనపరిచి జీవించే వర ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారు అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో, అనుగ్రహములతో కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.